అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ మధ్యన వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాక్లు అనేటివి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈరోజు 14 సంవత్సరాల ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయి 10వ తరగతి శ్రీనిధి అని చెప్పి కామారెడ్డి జిల్లా సింగరాయిపల్లి 14 సంవత్సరాలు కూడా సరిగ్గా లేవు. ఆ అమ్మాయి హార్ట్ అటాక్తో స్కూల్కి అని చెప్పి వెళ్ళి స్కూల్ ప్రాంతంలోనే కుప్పగూలిపోయింది. టీచర్లు అప్పటికి కూడా ఆమెకు సిపిఆర్ చేస్తే కూడా బ్రతకలేదు. నిజంగా ఈ విషయము చాలామందిని కాదు, అందరినీ ఆందోళన కలిగిస్తున్న విషయం. వయసుతో సంబంధం లేకుండా, కనీసము చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ ఆందోళన కలిగిస్తున్న విషయం ఇది. 15-20 సంవత్సరాల క్రితం హార్ట్ అటాక్ అనేది అసలు చాలా మటుకు చాలా రేర్గా వింటుంటిమి. బాగా ఉబ్బకాయం ఉన్నవాళ్ళు, మరీ అంత లావు ఉన్న వాళ్ళని మాత్రమే మనం హార్ట్ అటాక్తో చనిపోయాడని చెప్పి వింటూ ఉంటుంది. కానీ కరోనా వచ్చిపోయాక అసలు చాలా భయమేస్తుంది. అసలు మనిషి జీవన విధానం అనేది, మరి ఆహారం, ఈ కలుషిత ఆహారం వలన, లేకపోతే మనం పీల్చే వాయువు అది కలుషితం అవ్వడం వలన, లేకపోతే ఇంకే కారణం వలనో కానీ కొంతమంది అయితే అప్పుడు మనం కరోనా సూదులు తీసుకుంటాం కదా, పోటీలు పడి మరి బూస్టర్ అని చెప్పి ఇంకేదో అని చెప్పి సూదులు తీసుకుంటాం కదా. మళ్ళీ అవి తీసుకున్నాకైతే ఒక రకం నిజం చెప్పాలంటే మనిషి అయితే చాలా బలహీనమైపోయాడు. జ్వరం వస్తే కూడా తట్టుకోలేకపోతున్నాడు, దగ్గు వస్తే కూడా తట్టుకోలేకపోతున్నాడు. ఈ హార్ట్ అటాక్ దీని సిమ్టమ్స్ ఏంటంటే ఎడమ చేయి గుంజడం, కొద్దిగా ఈ చెస్ట్లో పెయిన్ లాగా రావడం ఇదన్నమాట. కొద్దిగా చేయి గుంజినట్టయితే అరే నీ అమ్మ నాకు హార్ట్ అటాక్ వస్తే ఏమో అని చెప్పి అనిపిస్తుంది. మొన్న రీసెంట్గా నాకు అలాగనే అయింది. సాయంత్రం డ్యూటీ అయిపోయింది, ఇంటికి వచ్చిన 9-9:30 ప్రాంతంలో ఎడమ చేయి ఊకే గుంజుతున్నది. ఎడమ చేయి బాగా గుంజుతున్నది. కొద్దిగా ఏంద్రా నాయన అని చెప్పి కొద్దిగా ఇటు సైడ్ కొద్దిగా ఇట్లా అనిపిస్తుంది నొప్పిలాగా. నాకేమవుతుంది, అమ్మాయి ఏంద్రా నాయన ఏంది ఇది చేయి గుంజుతున్నది, ఏం కథ అని చెప్పి అట్లా ఆలోచనలు అట్లా వస్తున్నాయి. అరే నాకు అవుతుందా ఏంది అనేది. ఈ సిమ్టమ్స్ అవే కాబట్టి మొత్తము భయపడాల్సి వస్తుంది. ఎంత జాగ్రత్త ఉన్నా రీసెంట్గా ఎక్కడ మన మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో ఓ పెళ్లి వేడుకల ఆమె ఇంకా ఏది మొత్తం ఫిట్నెస్ ఉంటుందా ఆ యువతి, ఫిట్నెస్, జిమ్ము, పైగా మొత్తం హెల్త్ చెకప్లు 3 నెలలకోసారి, డ్యాన్స్ చేస్తూ సిస్టర్ పెళ్ళిళ్ళనేమో డ్యాన్స్ చేస్తూ స్టేజ్ పైన గొప్పలిపోయింది. అసలు ఏందనేది చాలా అర్థం కాకుండా ఉంది. మనిషి జీవితకాలము ఓ 20 సంవత్సరాల వరకు 100 సంవత్సరాలు అని చెప్పుకున్నాము. మొన్నటి వరకు 60 సంవత్సరాలు అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు అసలు చైనా ఫోన్ లాగా మనిషిది అసలు ఏం అర్థం కాకుండా ఉన్నది. అసలు రాత్రి పడుకున్న మనిషి మార్నింగ్ లేచేది కష్టం ఉన్నది, మార్నింగ్ లేచిన మనిషి సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చేది కష్టం ఉన్నది. కానీ చాలా చాలా బాధాకరం. చిన్న పిల్లలు కూడా ఓ 5 సంవత్సరాలని కాదు, ఒక 10 సంవత్సరాలని కాదు, ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎంత ఫిట్నెస్, ఒక హెల్తీ ఫుడ్ డైట్ మెయింటైన్ చేసుకుంటూ కూడా, వ్యాయామం చేసుకుంటూ కూడా, యోగాలు పాటించుకుంటూ కూడా మన హెల్త్కు గ్యారంటీ లేకపోతే ఇక మరి ఇంకేం చేయాలి, ఏం కథ అనేది ఒకటి ప్రశ్నార్థకంగా మారింది. దీనిపైన నిపుణులు కూడా కొన్ని సూచనలు చేస్తున్నప్పటికీ అవి కూడా మనకు కరెక్ట్గా అవి అంత రిజల్ట్ అనేది అర్థం కాకుండా ఉన్నది. ఏదేమైనా సరే మన చేతిలో ఏం లేదు. ఎప్పుడే కానీ పాజిటివ్ మైండ్తో ఉండాలి, నెగిటివ్ మైండ్తో ఉండొద్దు. భగవంతుని అది నిర్ణయం, అది మనం ఏం చేయడానికి రాదన్నమాట. అది మనం మాత్రం కొద్దిగా వ్యాయామం చేస్తూ, కొద్దిగా డైట్ మెయింటైన్ చేస్తూ, ఆహార నియమాలు పాటిస్తూ మనం మాత్రము జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. కానీ ఏదేమైనా సరే ఇది మాత్రం చాలా చాలా ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇది మన దేశంలోనైనా, లేకపోతే మన రాష్ట్రంలోనే ఇలానా, లేకపోతే వేరే దేశాలలో కూడా ఈ విధంగానే ఉన్నాయి అనేది మాత్రము తెలియదు. కానీ మనం మాత్రం ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా హార్ట్ అటాక్తో ఆ బాబు చనిపోయాడు, హార్ట్ అటాక్ తీసుకొని బాబు చనిపోయింది, హార్ట్ అటాక్తో ఏదో చోట మనం వింటూనే ఉన్నాం మనం. కానీ ఇది చాలా చాలా ఆందోళన కలిగిస్తున్న విషయం. ఎందుకంటే స్కూల్ పిల్లలకు అనేది అసలు వాళ్ళది ఏజ్ ఎంత, వాళ్ళ కథ ఎంత, అసలు 10 ఏళ్ళు, 11 ఏళ్ళు, 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ కథ ఎంత, ఏమైనా తినటోళ్ళ, ఏమైనా తాగేటోళ్ళ, ఈ ఇంత చిన్న ఏజ్లో అట్లా రావడం ఎవరైనా ఊహిస్తారా అసలు? ఇక వాళ్ళది అలా ఉంటే ఇక మన లాంటి 30+ ఉన్న వాళ్ళది ఇంకేముంటుంది, ఏం కథ.
30+ ఏంది, 40+ ఏంది ఓ రకంగా. ఇంకోటి ముఖ్యంగా మిత్రులారా, ఎక్కువ ఆలోచన కూడా పనికిరానిది. దేని గురించి అయినా సరే ఆలోచన చేయలే కానీ ఓ లిమిట్ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగున్నప్పుడే మనం మిగతాది ఏదైనా సరే మనం పని చేయగలుగుతాము, ఏమైనా తినగలుగుతాము, ఏమైనా చేయగలుగుతాం. కానీ హెల్త్ సరిగా లేనిది మనం ఏం చేయలేము. ఎక్కువ ఆలోచించడం వల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది. హెల్త్ ఖరాబ్ అయ్యాక ఆ దవాఖానలు, ఈ దవాఖానలు, ఆ ట్యాబ్లెట్లు, ఈ ట్యాబ్లెట్లు, అవన్నీ పనికిరాని చెత్త చెదారం అంతా. కొద్దిగా జాగ్రత్తగా హెల్త్ కూడా చూసుకోండి. ఎందుకంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్క చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఏజ్లోనే బీపీలు, షుగర్లు అంతా ఏమో అర్థం కాకుండా ఉన్నది మొత్తము. ఏంటేమో మిత్రులారా, ఒకసారి ఆలోచిస్తే లైఫ్ మీద అంతా మనం బతకడం మాట అటుంచితే అసలు ఏందనేది ఆలోచన మనిషిది ఒక అంతులేని ప్రశ్నార్థకం అయిపోయింది. ఏదేమైనా సరే ఇలాంటి విషయాలు మనం ఎన్నో మాట్లాడుకుందాం. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పింది నిజమా కాదా అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.